హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఈ వీడియోలో మనకి రేపు సోమవారం కదా, ఆ శివయ్యని ఎలాగ పూజించాలి అని చెప్పేసి కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీషో హాల్ కూడా ఉందండి, ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశానన్నమాట. చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. స్కిప్ చేశారంటే మీకు కూడా అర్థం కాదు. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, సోమవారం రోజు తలస్నానం చేసి మనము నుదుటిన విభూతి పెట్టుకున్నట్లయితే అంతా మంచి జరుగుతుందండి. అలాగే స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి మాత్రమే పూజ అయితే మొదలు పెట్టాలి. పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే అంతా మంచి జరుగుతుంది. అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళి లింగాభిషేకం చేస్తే కైలాసంలో ఉన్న శివుడికి మనము అభిషేకం చేసిన దానితో సమానమండి. తులసి ఆకులు ఎప్పుడైనా సరే శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు. సోమవారం శివుడికి బిల్వ పత్రాలతో అర్చన చేస్తే కోటి జన్మల పుణ్యం అయితే మనకి లభిస్తుంది. అలాగే జన్మ జన్మల పాప నాశనం కూడా అవుతుంది. ఇంట్లో శివలింగం పెట్టుకుంటే పైనుంచి జలధార ఖచ్చితంగా ఉండాలండి. చాలామంది కూడా శివలింగాన్ని పెట్టేసి ఎదురుగా నందిని పెట్టేసి అలా వదిలేస్తూ ఉంటారు. పైనుంచి జలధార అంటే నీటి బిందువు ఒక్కొక్కటైనా పడుతూ ఉండాలి. అలాగే శివలింగానికి కుంకుమను పెట్టకూడదు. శివుడిని మామూలుగా శివుడికి శంకు పుష్పాలను ఉంటాయి. అలాగే తామర పుష్పాలతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. శంకు పుష్పాలు అంటే నేను అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ ఉంటాను. చూసే ఉంటారు, పర్పుల్ కలర్లో ఉంటాయండి అవి పూలు. వాటితో అలాగే తామర పువ్వులతో మనం శివయ్యకి పూజ చేసినట్లయితే పాపాలైతే తొలగిపోతాయట. ఇలా కొన్ని విషయాలైతే ముందు ముందు కూడా చాలా మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు మీ వరకు అయితే చేరుతుంది. అదే ఇందులో చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా మీషో హాల్ అని చెప్పాను కదా, అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. చూడండి, నేను ఉగాది పండగ ముందే ఆర్డర్ పెట్టానండి. డెలివరీ అయితే చాలా తొందరగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇదేంటి అంటే కోన్ డిజైన్స్ అండి. స్టెన్సిల్స్ ఉంటాయి కదా కోన్వి, అవి అనమాట. అవే ఆర్డర్ పెట్టాను. చూద్దాము ఒకసారి ఎలా వస్తుందో అని చెప్పేసి అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ప్రైస్ అయితే మనకి 160 రూపీస్ అయితే పడిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చాయి. డిజైన్స్ అయితే దేనికి అవే చాలా బాగున్నాయి. చూడండి, చూపిస్తున్నాను. నేను పాపకి పెట్టి కూడా చేతికి చూపించాను అనమాట. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. మనకి 160 రూపీస్ అయితే పడింది. ఇక్కడ స్టెన్సిల్స్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయి అన్నమాట. కానీ మనం పెట్టుకునేటప్పుడు ఎలా ఉంటుంది అని కూడా మీతో షేర్ చేశాను. డిజైన్స్ అయితే చెప్పాను కదా, ప్రతి ఒక్కటి డిజైను ప్రతి ఒక్కటి బాగుందండి. ఇదైతే 2 హ్యాండ్స్ కూడా ఆపోజిట్ అయితే వచ్చాయి. ఇక ఈ డిజైన్స్ అయితే చూడండి, చూడడానికి చాలా లుక్ అయితే చాలా బాగుంది. కానీ మనం పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి కూడా చూపించాను. డిజైన్స్ అయితే ఈ విధంగా వచ్చాయండి. ఇవి 4, అలాగే కిందున్నవి 4, ఇంతకుముందు చూపించినవి బ్లాక్ కూడా 2 వచ్చి ఫింగర్స్ కూడా వచ్చాయన్నమాట బ్లాక్వి. స్టిక్కర్ అయితే ఇలా తీస్తే వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి యూజ్ చేస్తే మళ్ళీ వాడకూడదా అని డౌట్ ఉంటుంది కదా. ఒక 2 టైమ్స్ అయితే అప్పుడే వెంటనే ఒకరు ఒక హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకరు పెట్టుకుంటే సరిపోతుంది. కానీ పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అన్నదే మీ డౌట్. అవునా కాదా నాకు కూడా అనిపించింది. అవైతే ఫింగర్స్ కండి, బ్లాక్ కలర్వి అయితే నేను ఇక్కడ రిషికి పెట్టి చూపిస్తున్నాను అనమాట.
ఇదైతే ఉగాది పండగ ముందు రోజండి. నేను ఊరికెళ్ళాను ఉగాదికి. అందుకే మీతో వీడియోస్ అవి షేర్ చేయలేదు. రిషికైతే ఇది పెడదాము, ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి ఇక్కడ తీశాను. ఇక్కడ డిజైన్ అయితే చాలా బాగుందండి. బాగోలేదని చెప్పను కానీ, ఇక్కడ ఇలా తీసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చూసుకొని అయితే తీయాలన్నమాట మనం స్టిక్కరు. లేదు అంటే అవి తునిగిపోతాయి అన్నమాట. డిజైన్ ఎక్కడికక్కడ కట్ అయిపోతుంది. చూస్తూ నెమ్మదిగా అయితే తీయాలండి. నేను ఇక్కడ అలాగే తీస్తున్నాను, ఎక్కడ కట్ అయిపోతుందో ఆ డిజైన్ అని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుందండి. చిన్నగా చూస్తూ తీసుకోవాలి, లేదు అంటే కట్ అయిపోతుంది. మనము హ్యాండ్కి కూడా నేను ప్రతి ఒక్కటి కూడా ఇందులో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ రిషికి బ్యాక్ సైడ్ పెట్టాలనుకున్నాను, తర్వాత వద్దు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే పెట్టాను అనమాట. అది స్టిక్కర్కి గమ్ అయితే ఉందండి, కానీ ఇక్కడ మనకి హ్యాండ్ ఏంటంటే స్ట్రైట్గా ప్లెయిన్గా ఏమి ఉండదు కదా. మనకి హ్యాండ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన అరచేతిలో కానీ డౌన్కి ఉంటుంది, అరచేతిలో ఇలా ఉంటుంది కదా. అది స్టిక్ చేసేటప్పుడైతే కొద్దిగా ఇబ్బంది అయింది నాకైతే. డిజైన్ పాడైపోతుంది అనిపించింది అనమాట. చూసారా, ఇక్కడ నీట్గా చూసి పెట్టుకోకుండా ఉన్నట్లయితే స్టిక్కర్ ఒకదానికొకటి అంటుకుపోతుందండి. చూస్తున్నారు కదా మీరు. ఈ విధంగా పెట్టేసి మొత్తం కూడా బాగా చేతికి ప్రెస్ చేసినట్లయితే ఆ స్టిక్కర్ అనేది అంటుకుంటుంది. చూసారు కదా, అస్సలు నిజంగా అండి. మీరే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇలా పిల్లలకనే కాదండి, రిషికి పెట్టిన తర్వాత నేను కూడా పెట్టుకున్నాను అనమాట. సేమ్ డిజైన్ అదే స్టిక్కరు నేను కూడా అంటించుకున్నాను. అంటుకుంది, చేతికి స్టిక్ అయితే అయిపోయింది, కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు అనిపించిందండి. చూసారు కదా, స్టిక్కరింగ్ కూడా ముడతలు ముడతలుగా వచ్చేసి అంటుకుందనమాట. నీట్గా అయితే అస్సలు రాదండి. మన హ్యాండ్ మీద ఇది పాపకు చూపించాను కదా, మన హ్యాండ్కి కూడా అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి. ఈ డిజైన్ అలాగుంటే ఇంకా మిగతా డిజైన్స్ కూడా చూడాలి. కొన్ని కొన్ని అయితే చాలా సింపుల్గా బాగున్నాయండి, అవి కూడా ట్రై చేస్తాను. చూసారు కదా, పూర్తిగా ఆరిన తర్వాత అయితే తీసాను. తీసిన తర్వాత చూడండి ఏ విధంగా ఉంది అని చెప్పేసి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.